హ్యాష్ట్యాగ్ ఆస్ డాక్టర్ జాన్ ఆర్ట్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. జాఫర్ బాషా ఎండి, సార్ డూ యూ ప్రిఫర్ డూయింగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఆన్ హోల్ స్కాల్ప్ ఆర్ ఓన్లీ ఆన్ ద బాల్డింగ్ ఏరియాస్? టిపికల్లీ ఓ పేషెంట్కి ఎన్ని నోట్లు పడతాయి డాక్టర్ గారు? ఎంత జుట్టు ఊడిపోయిందో దాన్ని బట్టి ఉంటుంది. ఈ అబ్బాయి అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే, ఒక వ్యక్తికే గనక బాల్డ్నెస్తో మీ దగ్గరికి వస్తే అతనికే గనక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మాత్రమే దారి ఉండి ఇంకా వేరే దారి లేదు అని తెలిస్తే, అటువంటి సిచ్యువేషన్లో మీరు బట్టతల ఉన్న ఏరియా మొత్తం ఒకటేసారి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్లాన్ చేస్తారా, లేకపోతే బాల్డ్ అవుతున్న ఏరియాలు మాత్రమే ఐడెంటిఫై చేసి వాటిలో మాత్రమే ఇంప్లాంట్ చేస్తారా? అంటే ఎప్పుడైనా మనము హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సింది మనకు డోనర్ ఏరియా ఎంత ఉంది అని. స్కాల్ప్ వెనకాల కనుక మంచి డోనర్ ఏరియా ఉంది అని తెలుసుకున్నాము. అంతేకాకుండా మీకు బట్టతల ఏదైతే వచ్చిందో అది ఓన్లీ ఫ్రంట్ ఏరియా మాత్రమే వచ్చింది అనుకోండి, అటువంటిప్పుడు ఫ్రంట్ ఏరియా మొత్తం ఒకటేసారి చేసేసుకోవచ్చు. అలా కాకుండా మీకు ఫ్రంట్లో బాల్డ్నెస్ ఉంది అండ్ స్కాల్ప్ వెనకాల భాగంలో కూడా బాల్డ్నెస్ ఉంది, మధ్యలో కొంచెం హెయిర్ మిగిలి ఉంది, మీ డోనర్ ఏరియా చూస్తే మాత్రం చాలా దట్టంగా బాగానే ఉంది అనుకోండి. అటువంటిప్పుడు మ్యాక్సిమం ఫస్ట్ ఫ్రంట్ ఏరియాని ప్రాపర్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకొని సెకండ్ సెషన్లో వీలైతే క్రౌన్ ఏరియాలో కానీ, లేకపోతే అదే ఏరియా కనుక ఇంకా ఎక్స్పాండ్ అయితే ఫ్యూచర్లో ఆ ఎక్స్పాండ్ అయిన ఏరియా అంతా ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలి. సపోజ్ ఇదే వ్యక్తికి కనుక స్కాల్ప్ వెనకాల భాగంలో డోనర్ ఏరియా చాలా తక్కువగా ఉంది అని అనుకుందాం. అటువంటిప్పుడు ఫ్రంట్ ఏరియాలో ట్రాన్స్ప్లాంట్ చేసి క్రౌన్ ఏరియా గురించి ప్రత్యేకించి మెడికేషన్ వాడుతూ రెండో సెషన్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు బియర్డ్ హెయిర్ కానీ లేదా బాడీ హెయిర్ కానీ ఏదైనా అవైలబుల్ ఉంటే వాటిని కూడా యూజ్ చేసుకొని ట్రాన్స్ప్లాంట్ చేస్తే అట్లీస్ట్ కవరేజ్ అన్న చేయొచ్చు. కానీ కొంతమంది ప్రత్యేకించి వాళ్లకు మళ్ళీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకునే అవకాశం ఉండకపోవచ్చు. కష్టం. డాక్టర్, నువ్వు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి సూటబుల్ క్యాండిడేట్వి కాదు. అదేంటి? నీ డోనర్ ఏరియా చాలా పల్చగా ఉంది. అంటే నెత్తి మీద నాటాలంటే వెనక నుంచి పీకాలి కదా. లేకపోతే కొంతమంది అబ్రాడ్ వెళ్ళిపోవడం కానీ, లేకపోతే చాలా తక్కువ టైం ఉంది నేను మళ్ళీ చేపించుకోలేను అని అంటూ ఉంటారు. అటువంటి సిచ్యువేషన్లో స్కాల్ప్ మొత్తం ట్రాన్స్ప్లాంట్ చేయవలసిన అవసరం ఉంటుంది. డోనర్ ఏరియా కనుక బాగుంది అంటే డెఫినెట్గా స్కాల్ప్ మొత్తం ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. బట్ డోనర్ ఏరియా కనుక తక్కువ ఉంది అన్నప్పుడు ప్రత్యేకించి స్కాల్ప్ అంతా ట్రాన్స్ప్లాంట్ చేయడం కంటే ఫ్రంట్ పార్ట్ని ఫస్ట్ చేసి తర్వాత మళ్ళీ నెక్స్ట్ పార్ట్ని ఎలా మేనేజ్ చేయాలి అనేది ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి.